అమ్మయ్యా నేను తప్పించుకున్నాను. జస్ట్ మిస్. నీకంత ఆకలిగా ఉంటే చెట్టుకున్నది కోసుకుని తిను. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఆ చిన్న కోతి మన మోగ్లీ ఆహారాన్ని తినాలని చూసింది. నువ్వు నీ మిషన్ ని బాగా సీరియస్ గా తీసుకుంటున్నట్టున్నావు. అందుకు అభినందనలు. ఆ బాధ్యత నాకు అప్పగించాడు. పని సక్రమంగా చెయ్యాలిగా. డాజీ, హే డాజీ. సరే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నీకు ఇక్కడ అసలు ఏం పని? కాలవూసి నెస్ట్ లో ఎవరైనా ఉన్నారేమో కాస్త చూసొస్తావా? అది చాలా కష్టమైన పని. అక్కడికి వెళ్ళి చూడడం కుదరదు. నాకు అర్థమవుతుంది, కానీ నాకు ఒకే ఒక్కటి చాలా అవసరం. నీకు పిచ్చి కింద ఏంటి? లేదు, నేను మోగ్లీతో ఛాలెంజ్ చేశాను. ఆల్రెడీ తను చేసిన పని వల్ల ఈ అడవిలో ఉన్న వాళ్ళందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు. నేను గెలిచానంటే ఎవ్వరూ నన్ను ఎగతాళి చెయ్యలేరు. సరే అయితే, అయినా అది తీయడం చాలా కష్టం అని తెలుసు. నీకోసం ట్రై చేస్తాను. నేను అంతా వెతికాను, పూర్తిగా వెతికాను. అక్కడ ఎవరు లేరు. సో నువ్వు ఏం చేయదలుచుకున్నావో అదే చేసుకో, సరేనా? ఏంటి ఇంకా పడలేదు? చాలే ఆపు. నేనే వెళ్ళి నీకోసం ఫెదర్స్ ని తీసుకొస్తాను. లేదు లేదు, అది చీటింగ్ అవుతుంది. నేనే స్వయంగా చేయాలి. ఒకవేళ నువ్వు చేసినట్టు గనక ఎవరికైనా తెలిస్తే నన్ను ఎగతాళి చేస్తారు. నాకు దొరికాయి. ఇంకా నయం, వాళ్ళ దగ్గర నుండి నువ్వు తప్పించుకున్నావు. మౌగ్లీ, నువ్వు నాకు ప్రామిస్ చేయి దీని గురించి ఎవరికీ చెప్పండి. నువ్వు చెప్తే అందరూ తన్ని వేళకోళం చేస్తారు. దీనికి నేను ముగింపు ఇవ్వాలనుకుంటున్నాను. నేను చూస్తే గర్వంగా ఉంది, కానీ నువ్వెందుకు ఫెదర్ ని తీసుకెళ్తున్నావు చెప్పు? ఒకవేళ నేను ఈజీగా ఓడిపోతే తను దీన్ని ఎంత మాత్రం నమ్మడు. ఖచ్చితంగా కనిపెట్టేస్తాడు. అందుకే తనకి సాయం చేసినట్టుగా చేసి దీన్ని తీసుకువెళ్తున్నాను. నువ్వు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. దీన్ని నేను చూసుకుంటున్నాను. మీరిద్దరూ నన్ను విసిగించడం కాస్త ఆపుతారా? కొద్దిసేపైనా ప్రశాంతంగా నిద్రపోనివ్వండి. అమ్మయ్యా, ఇప్పుడు బాగుంది. హాయిగా నిద్రపోతాను. ఎవరన్నా నెస్ట్ లోకి వచ్చి ఏదో చేసి వెళ్ళారు. నాకు దాని గురించి ఏమీ తెలీదు. నిజంగానే నాకేం తెలీదు. మర్యాదగా నిజం చెప్పు, లేదంటే నీ రెక్కలు కొరికి పారేస్తాను. సరే, నేను అంతా చెప్పేస్తాను. నేను దాటుకుంటూ వెళ్ళిపోతాను. హే కమ్ ఆన్ షేర్ ఖాన్, వాళ్ళు వస్తున్నారు. ఏంటి షేర్ ఖానా? ఎటువైపుకు వెళ్ళాలి? త్వరగా. మీరు పరిగెత్తగలరు కానీ ఎక్కడ దాకోలేరు. త్వరగా మీరు రండి షేర్ ఖాన్, వాళ్ళు మీ పక్కనే ఉన్నారు. నిన్ను చూసావు, షేర్ ఖాన్ చూసా నేను భయపడను, అర్థమైందా? నువ్వు భయపడితే ఏంటి, భయపడకపోతే ఏంటి? నువ్వు నాకు ముఖ్యం కాదు. షేర్ ఖాన్ మౌగ్లీనే అడిగారు. షేర్ ఖాన్ భోజనం చేయబోతాడు. ఇవేమీ నన్ను భయపెట్టలేవు తెలుసా? నువ్వు భయపడట్లేదని అబద్ధం చెప్తున్నావు కదా. నువ్వు నా నుంచి ఒక్క ఫెదర్ ని కూడా తీయలేవు. మౌగ్లీనే తీసాడని నాకు బాగా తెలుసు. నువ్వు నా నెస్ట్ ని జరపగలిగావు అంతే. ఇప్పుడు ఎందుకు అనవసరంగా మాట్లాడుతున్నావు? వీలైతే వచ్చి నన్ను పట్టుకో. ఏంటి? దీని తర్వాత నువ్వు ఎక్కడికి పరిగెట్టలేవు. ఈసారి మీరు తనని ఖచ్చితంగా పట్టుకోగలరు షేర్ ఖాన్. చాలా బాగా
వచ్చావు. ఇక్కడ షేర్ ఖానే లేడు, అది నాకు ఇప్పుడే అర్థమైంది. నువ్వు ఒంటరిగా వచ్చావు. ఓహో, నువ్వు అలా అనుకుంటున్నావా? ఎప్పుడు నేను ఒకే ట్రిక్స్ ని చేయను. నా దగ్గర ఇంకా చాలా ట్రిక్స్ ఉన్నాయి. నా ఫెదర్ ని తీసుకుని సులభంగా పారిపోదు అనుకున్నావా? చకాలా, నీకు భోజనం ఏర్పాటు చేసాను, తిను. హోమ్ డెలివరీనా? అద్భుతంగా ఉంది. దీనికి ఎక్స్చేంజ్ గా ఏం కావాలో అడుగు, ఇచ్చేస్తాను. నాకు ఏమీ వద్దు, నీకు ఊరికే ఇచ్చారనుకో. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు తమ్ముడా? ఇది లంచ్ టైం. లేదా నీ సహాయానికి థ్యాంక్స్ మిత్రమా. లేదు, పర్వాలేదు. నేనేమీ దీన్ని ఆశించి చెయ్యలేదు. నిజంగానే నువ్వు ఒక రియల్ హీరోవి, చక్కటి ఫ్రెండ్వి. బలు బలు బలు, నువ్వేం చేస్తున్నావు బగీరా? ముందు నన్ను ఇందులోంచి విడిపించు. ఈ కోతి పిల్లకి నేను బుద్ధి చెప్పాలి. నువ్వు షారిస్తావన్న ఆశతో ఇంతసేపు చూసుకున్నా, ఈలోగా నా కళ్ళు కప్పి తినేసింది. నేను కళ్ళు మూసి తెరిచేలోగా దాని పనితనాన్ని చూపించింది. అవును, కోతి చేష్టలు ఇవే కదా. నువ్వు వచ్చేసావా? పోటీ ఎలా జరిగింది? ఎవరు గెలిచారు? ఇంతసేపు మాట్లాడుతుంటే వినకుండా నీ సమస్య ఏంటని అడుగుతావా? నీకు అసలు నిజానికి ఇవి పెట్టుకున్న తర్వాత నాకు బయట నుంచి ఏ శబ్దమూ వినపడలేదు. నువ్వు నీ బాధ్యతని సరిగ్గానే నిర్వర్తిస్తావనుకున్నానే. నేను కరెక్ట్ టైంకే వచ్చాను. నేను చెప్పినట్టుగా ముగ్లీయేగా ఎప్పటికీ మాసు చూసావా? తనే గెలిచాడు. మళ్ళీ నువ్వు రన్నర్ అప్ గానే వస్తావని మా అందరికీ తెలుసు. సారీ, మమ్మల్ని క్షమించండి. మా ఇద్దరిలో ఎవరు విన్నర్ కాదు. నిజంగానా? అంటే మీరిద్దరూ కలూస్ ఫెదర్స్ తీసుకున్నా కూడా గెలవలేకపోయారా? అవును, నేను గెలిచినా నిజానికి గెలిచినట్టు కాదు. నన్ను ఒక ప్రమాదం నుంచి తనే కాపాడాడు తెలుసా. ఓ, దాని గురించి మీకు వివరంగా నేను చెప్తాను, చాలా బాగుంటుంది. నేను ఖచ్చితంగా దీని గురించి వినాలి. నేను వస్తాను, ఆగండి. హేయ్, హే, 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 నన్ను ఎవరైనా తీసుకువెళ్ళండి, దయచేసి తీసుకువెళ్ళండి.